బాలోత్సవం. అందరికీ నమస్కారం. ఈవేళ తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలోని ఇక్కడ 15 రోజుల పాటు జరిగిన ఈ సమ్మర్ క్యాంప్ సంబరాలు చివరి రోజు మనం ముగింపు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ పేరెంట్స్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే 15 రోజుల పాటు ఎన్నో విషయాలు నేర్చుకున్న పిల్లలకి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఒక్కసారి మనం తెలంగాణ బాలోత్సవ కమిటీ సభ్యులందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంకా అంతసారి ఇంకా గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ బాలోత్సవం ఈ సమ్మర్ క్యాంప్ ఒకటే కాదండి, చాలా ఉత్సవాలు చేస్తుంది. బాలోత్సవ నిర్వహణలోని మనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని సృష్టించుకుంది తెలంగాణ బాలోత్సవం. ఈ బాలోత్సవం వెనకాల వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ రథసారథులై కార్యకర్తలై మిమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు. మాలాంటి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సోమయ్య గారు, అలాగే భూపతి గారు, బుచ్చిరెడ్డి గారు, రమేష్ గారు, ఇంకా చాలామంది వేదిక మీద మీరు చూస్తున్నారు కదా. వాళ్ళందరి కార్యదీక్షతోని, పట్టుదలతోని, నిబద్ధతతో చేసిన ఈ సమ్మర్ క్యాంపు విజయవంతమైంది. దానికి మీతో పాటు నేను కూడా చాలా సంతోషపడతాను. ఈ సమ్మర్ క్యాంపులో ఎందుకు అనే ప్రశ్న చాలామందికి ఉండదు. చాలామంది నా దగ్గరికి వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తుంటారు. మా వాడికి ఈ ఏ అంశంలోనే ఇంట్రెస్ట్ ఉందండి కొంచెం చెప్తారా, అప్పుడు వాడికి ఒకటే మాట చెప్తారు. సమ్మర్లోనే వాడికి ఇప్పుడైతే వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు. సమ్మర్లో సమ్మర్ క్యాంప్ ఎక్కడ జరిగినా సరే అక్కడికి పంపండి. పంపితే అక్కడ దాదాపు ఒక 20 రకాల యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్లో 15-20 రోజులు వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళకి ఏది ఆసక్తి ఉందో దాంట్లో ఎక్కువ శ్రద్ధ బట్టి ఆ సెక్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి వాళ్ళ ఆసక్తి ఏ అంశంలో ఉందో వాళ్ళు దాంట్లో స్టైల్ అయ్యే అవకాశం ఉంది. అది గుర్తించండి, దాంట్లో మీరు ప్రోత్సహించండి. వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారని చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప అవకాశాన్ని వేల రూపాయలు వసూలు చేసి సమ్మర్ క్యాంపులు నడుపుతున్న ఈ తరుణంలోని ఉచితంగా ఈ పిల్లలకి 15 రోజుల పాటు అద్భుతంగా, అంటే మొక్కుబడిగా కాకుండా కమిట్మెంట్తోనే ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించి ఎంతోమంది ఈ రిసోర్స్ పర్సన్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పారు. నిజంగా ఈ పిల్లల తాలూకా పేరెంట్స్ కూడా గొప్ప అవకాశం. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వాళ్ళ పిల్లలను పంపించింది ఈ సమ్మర్ క్యాంపులోని వీళ్ళు రావడానికి ముందు వాళ్ళు రా క్యాండిడేట్స్ లాగా ఉన్నారు. రా క్యాండిడేట్స్ లాగా ఎలాగా మనం చూస్తుంటాం. బటర్ఫ్లైకి ముందు ఏమిటి దాని పరిణామ క్రమం? బటర్ఫ్లైకి ముందు క్యాటర్పిల్లర్ అంటే గొంగళ పురుగులాగా ఉండే పిల్లలు ఈ 15 రోజుల్లో అనేక కళలు, విజ్ఞానం, వినోదం, వికాసం వీటన్నిటిని వాళ్ళు నేర్చుకొని ఒక పరిణతి చెంది ఒక అద్భుతమైన మానసిక వికాసాన్ని కలిగి బటర్ఫ్లై స్టేజ్ నుంచి రంగురంగుల గొంగళ పురుగు స్థాయి నుంచి బటర్ఫ్లై అలాగా వాళ్ళు మారిపోయారు. ఇది చూడండి, నా దగ్గర గొంగళ పురుగు లాంటి ఒక నల్లటి ఒక సిల్క్ ఉంది. వాళ్ళు 15 రోజుల్లోని ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ చెప్పిన విషయాలు విని ఎంత అద్భుతమైన ప్రతిభా సంపత్తులు వాళ్ళు సొంతం చేస్తున్నారంటే కాసేపట్లో మీరు చూడబోతున్నారు. చక్కగా డ్యాన్సులు చేస్తారు, పాటలు పాడతారు, మ్యాజిక్లు చేస్తారు, మిమిక్రీలు చేస్తారు, ఇంకా డ్రామాలు చేస్తారు. ఇవన్నీ వాళ్ళు మనం వేదిక మీదకి రావాలి. ఇక్కడ నా దగ్గర ఒక క్యాటర్పిల్లర్ స్థాయిలో ఉన్న ఒక సిల్క్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఈవేళ వాళ్ళు ఎలా కనిపిస్తారంటే మనకి బటర్ఫ్లైస్ లాగా అయిపోతారు. ఇట్లా వాళ్ళు రంగురంగుల దుస్తులు వేసుకొని వాళ్ళు డ్యాన్సులు చేస్తుంటే మనం మురిసిపోతాం. అలాంటి
పిల్లల్ని మనం ఒక తీర్చిదిద్దాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్ని సంవత్సరాల కృషిని, శ్రమని ఒక 15 రోజుల్లో తెలంగాణ బాలోత్సవం మీకు అందించింది. ఇలాంటి అవకాశాన్ని మీరు జాగ్రత్తుకోకుండా ప్రతి ఏడాది ఇక్కడ జరిగే ఈ కార్యక్రమానికి మీ పిల్లల్ని పంపుతూ ఉంటే వాళ్ళు ఇప్పుడు నేర్చుకునే కాకుండా అప్గ్రేడ్ అయ్యి ఇంకా వికాసం పొందే అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటారు. వాళ్ళని మీరు ప్రోత్సహించండి. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తేనే పిల్లలు పైకి వస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.